అదేదో ఒక వెర్బ్ తీసుకొని మనం ఏదో రాయమని చెప్పాను. ఏంటది గుర్తుందా అసలు? అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకే బాగా గుర్తుండాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ రాసేది ఫీల్ కాబట్టి మీకు బాగా గుర్తుండాలి. ఓకే, సో హియర్ టుడే I would like to teach you full table of the tenses. Full table. Before that we are discussing some points and some other points like that. But now we would like to finish that full 12 tenses in a box. Okay? So here, number 1. The first one is simple or indefinite. Second one, continuous. Next, perfect. Next one, yes, perfect continuous. SE na? SE unna leda? See that this is the table. Simple, continuous, perfect continuous tense. Here simply see that is a, what is that? Present tense. The second one is past tense. And the third one is future tense. So here future tense. So before classes you study separately by each one. Separately, simple present tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense. Yes, you know very well about the structure of the sentence. Do you know? Yes. So here simple present tense or indefinite present tense. What is that? Here the structure: subject plus V1 plus object. This is the structure of that. So here already we knew that subject third person singular. Yes. So he, she, it. At that time, does we use that? So here you take one verb to write a sentence. ఏదైనా ఒక verb చెప్పండి. వర్క్ తీసుకున్నామా, ఈట్ తీసుకున్నామా, గో తీసుకున్నామా, వర్క్ తీసుకున్నాం. సో వర్క్ అనేటువంటి ఒక verb తీసుకుంటే సబ్జెక్ట్ ఏం తీసుకున్నాం? 7 ఉన్నాయి. పర్సనల్ ప్రొనౌన్స్ 7 ఉన్నాయి. వాటిలో నీ ఇష్టం వచ్చింది తీసుకో. ఏం తీసుకున్నాను? ఐ తీసుకున్నామా, షీ తీసుకున్నామా? సరే, ఒకటి ఐతో రాసి 2 షీతో చెప్తాను, ఎందుకంటే డిఫరెన్స్ ఉంది కాబట్టి. ఐ ఏం తీసుకున్నాం? ఐ వర్క్ ఆర్ ఐ ఈట్ ఏ మ్యాంగో అనవసరం. నెక్స్ట్ షీ ఈట్స్ ఏ మ్యాంగో. ఓకే, షీ ఈట్స్ ఏ మ్యాంగో, ఐ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఓకేనా. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. వాట్ అబౌట్ ది present
B1 plus ing plus object. Full stop. Okay, subject plus is and are plus B1 plus ing plus object. So దీని మీద సెంటెన్స్ చెప్పండి. she తీసుకున్నామా he తీసుకున్నామా? he is eating a ఇక్కడ చూడండి, మనం స్ట్రక్చర్ రాసి సెంటెన్స్ రాసుకోవచ్చు, సెంటెన్స్ రాసి దాన్ని బేస్ చేసుకొని స్ట్రక్చర్ రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. మనం చిన్నపిల్లలు అనుకో ఖచ్చితంగా అదే రాసి దాని ప్రకారం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళే కాబట్టి స్ట్రక్చర్ లేకపోయినా నీకు ఒకవేళ రాకపోయినా సెంటెన్స్ రాసి దాన్ని బేస్ చేసుకొని స్ట్రక్చర్ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెంటెన్స్ ఇది, దీని స్ట్రక్చర్ అవునా కదా? present continuous tense. Okay, next present perfect. What is the structure? Subject plus has or have plus V3 plus object. First day నేను ఒక మాట చెప్పాను, పర్ఫెక్ట్ టెన్స్ లో passive voice లో ఏం వాడతాం? V3 వాడతాం అని చెప్పాను. V3 అనేది ఎక్కువగా రెండు సందర్భాల్లో వాడతాం. అవి ఏంటంటే ఒకటి పర్ఫెక్ట్ టెన్స్, రెండు ప్యాసివ్ వాయిస్. మిగిలిన చోట వాడమంటే వాడతాం, బట్ ఎక్కువగా వాడేది మాత్రం ఈ సందర్భంలో వాడతాం. సో ఇప్పుడు మరి ఒక సెంటెన్స్ చెప్పండి దీన్ని బేస్ చేసుకొని. I have eaten a man. చూడండి ఇక్కడ ఎందుకు నేను ఐ వాడాను? ఇక్కడ హ్యావ్ ఎప్పుడు వాడాలి, హ్యాస్ ఎప్పుడు వాడాలి? ఒక క్వశ్చన్. హ్యాస్ అనేది సబ్జెక్ట్ సింగులర్ అయితే వాడాలి, హ్యావ్ అనేది సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వాడాలి. అయితే ఒక అజంప్షన్ ఏంటంటే, ఎక్సెప్షన్, ఐకి మాత్రం హ్యావే వాడాలి. ఇక్కడ మనకి చూడండి, సపోజ్ మనం రఫ్ లో కనుక చూస్తే హ్యాస్ అనేది సింగులర్ వాడాలి, అవునా? హ్యావ్ అనేది ప్లూరల్ వాడాలి. కానీ ఐ వచ్చినప్పుడు హ్యావే వాడాలి, అది అక్కడ కండిషన్. అందుకనే ఐ హ్యావ్ ఈటెన్ అన్నాం. ఓకే, మళ్ళా యు అనేది ఏంటి? యు అనేది సింగులరా ప్లూరల్? యు అనేది ఆల్వేస్ టేకెన్ యాజ్ ఏ ప్లూరల్. యు అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ గానే తీసుకోవాలి. అప్పుడు యు తర్వాత ఏమొస్తుంది? యు హ్యావ్ టేకెన్, షీ హ్యాస్ టేకెన్, హీ హ్యాస్ టేకెన్, ఇట్ హ్యాస్ టేకెన్, దే have taken, we have taken. ఏమో సింపుల్ గా గుర్తుపెట్టుకోవడమే. ఐ we, ఐ అనేది చెప్పగలం ఒకసారి. అదేంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్, we అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఓకేనా? యు అనేది సింగులర్ అదే ప్లూరల్ అదే, దాన్ని మీరు కాంపిటేటివ్ కాబట్టి చెప్తాయని. ఇంతకు ముందు యు అనేది సింగులర్, ఇంతకు ముందు దీనికి ఏ అనే ప్లూరల్ ఉంది. ఓల్డ్ ఇంగ్లీష్ లో ఏ అనేది యు కి ప్లూరల్. ఎవరైనా తలక మార్చినాడు అది కూడా అడుగుతారు కాంపిటీషన్. ఏ దొరకకపోతే వాట్ ఇస్ ద ప్లూరల్ ఆఫ్ యు అని అడిగి ఆప్షన్ ఏదైనా ఇది ఇచ్చాడు అనుకో, అది ఎప్పుడు తెలియకపోతే ప్రాబ్లం. ఓకే, జనరల్ గా మైండ్ లో ఉంచుకోండి. కానీ ప్రజెంట్ లాంగ్వేజ్ లో ఏం చేశాడంటే యు టేకెన్ యాజ్ ది బోత్ ది సింగులర్ అండ్ ప్లూరల్. దీన్ని సింగులర్ ప్లూరల్ గా తీసుకోమన్నాడు, అందుకని అలా తీసుకున్నాం. నెక్స్ట్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, స్ట్రక్చర్ ఇస్ సబ్జెక్ట్ ప్లస్ చెప్పండి హ్యాస్ ఆర్ హ్యావ్, తర్వాత హ్యావ్ బీన్, ఈటింగ్ ఈట్
బీనేనా హ్యావ్ బీన్ ఉంటుందా ఉండదా చెప్పండి ఉంటుందా బీన్ తర్వాత ఈ పదం వాడాము అంటే ఇది కంపల్సరీగా ఉండాలి ఓకేనా ఇప్పుడు దాని చూసి చెప్పండి ఏమన్నా yes v1 plus d1 plus ఓకే దాని మీద బేస్ ఏ సెకండ్ చెప్పండి I have been eating a mango అయిపోయిందా ఇక్కడ మీకు టూ వర్డ్స్ పరిచయం చేస్తాను చూడండి టూ వర్డ్స్ జస్ట్ వన్ ఈజ్ సిన్స్ సెకండ్ వన్ ఈజ్ ఫర్ సిన్స్ ఫర్ అనేటువంటి టూ వర్డ్స్ పరిచయం చేస్తాం ఈ రెండు ఏంటంటే సిన్స్ యూజ్ యాజ్ పాయింట్ ఆఫ్ టైం since for point of time for is used for a period of time ఇది period of time వాడతాం ఇదేమో point of time కి వాడతాం సో point of time period of time అంటే point of time అంటే పలానా సమయం నుంచి ఎగ్జాక్ట్ గా అని అర్థం period of time అంటే పలానా టైం నుంచి అనేది సుమారుగా ఓకేనా ఇక్కడ చూడండి I have been eating a mango since 4 o'clock అన్నా అనుకోండి సపోజ్ since 4 o'clock అన్నా సపోజ్ అంటే దాని అర్థం ఏంటి 4 గంటల నుంచి నేను తింటూనే ఉన్నాను అయిపోయిందా ఇంకా అవ్వలా ఓకే కానీ ఇక్కడ దీన్ని గత సిన్స్ అనే దాన్ని తీసేసి ఫర్ 1 అవర్ అని పెట్టాను ఫర్ 1 అవర్ అంటే ఫర్ 1 అవర్ అంటే ఏంటి అది ఏ గంటలో తెలియదు ఒక గంట తెమ్మన్నాడు అంటే ఇప్పుడు 4 అయితే 3 నుంచి తెమ్మన్నాడు ఇప్పుడు 6 అయితే 5 గంటల నుంచి తెమ్మన్నాడు ఇలాగా ఒక టైం అనేది పర్ఫెక్ట్ గా అనేది చెప్పదు ఓకే అక్కడ మనం చూడండి ఒక కాలేజీకి వెళ్దాం I have been going to college for 10 years సో 10 సంవత్సరాల నుంచి పోతాం పలానా సంవత్సరం నుంచి వెళ్తాం ఎగ్జాక్ట్ లేదు 10 సంవత్సరాల నుంచి పోతాం అంతే అట్లా ఓకే దిస్ ఈజ్ పీరియడ్ ఆఫ్ టైం సిన్స్ ఈజ్ పాయింట్ ఆఫ్ టైం దీస్ ఆర్ ది present tense tenses present tense tenses ఇవే ఇంగ్లీష్ లో కాస్త కష్టమైనవి ఇవి బాగా వస్తే రిమైనింగ్ టూ ఈజీగా వస్తాయి ఇవి బాగా రావాలి ఎందుకంటే వీటి సందర్భాలు చాలా ఉన్నాయి ఏమున్నాయి ఇది చూడండి ఇవి నేర్చుకోవాలి వీటితో పాటు సింపుల్ గా వాటి యూసేజ్ కూడా నేర్చుకోవాలి వీటితో పాటు సింపుల్ గా యూసేజ్ కూడా నేర్చుకోవాలి ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి పండగ మైండ్ లో ఫిక్స్ అయిపోయినాలంటే వాడు దాన్ని ఎటు మార్చి ఇచ్చినా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం వాడు చేసేది అదే ఓకే ఇక్కడ చూడండి నేను ఒక సెంటెన్స్ ఇస్తాను మీకు ఐ డూ ఈట్ ఏ బనానా ఐ డూ ఈట్ ఏ బనానా ఐడెంటిఫై ది అదర్ పార్ట్ I do eat a banana. దాని మిస్టేక్ ఏంటి డూ పెట్టకూడదు ఇదిగో అందుగా కనపడుతుంది దాంట్లో మిస్టేక్ అనేది పెద్దగా కనపడదు కానీ ఉందా లేదంటే ఇదిగో ఇది స్టాండర్డ్ గా మన దగ్గర ఉన్నప్పుడు నెగిటివ్ రాయాల్సి వచ్చినప్పుడు ఐ
సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి సింపుల్ పాస్ట్ టెన్స్ చూద్దాం. ఒక సెంటెన్స్ మీకు అర్థమైంది. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. దీని మీద ఒక సెంటెన్స్ రాద్దాం చూడండి. ఐ తీసుకొని రాద్దామా? ఐ ate a mango. I ate a mango. దాంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి చెప్పండి? దాంట్లో హెల్పింగ్ వర్బ్ ఏమైనా ఉందా? లేదా? లేదు. ఎందుకని లేదు? ఎలా చెప్పగలిగాం? చెప్పండి. దీంట్లో హెల్పింగ్ వర్బ్ లేదు అని మనం ఎలా చెప్పాలి? స్ట్రక్చర్ లోనే ఉంది హెల్పింగ్ వర్బ్ లేదని. ఇదిగో స్ట్రక్చర్ లోనే ఉంది హెల్పింగ్ వర్బ్ లేదని. ఇదిగో స్ట్రక్చర్ లోనే ఉంది హెల్పింగ్ వర్బ్ లో ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలని. ఈ మూడిట్లో ఏది ఎప్పుడు వస్తుంది? సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ వస్తుంది. సబ్జెక్ట్ ఐ అయితేనే యామ్ వస్తుంది. సబ్జెక్ట్ ఫ్లోరల్ అయితే ఆర్ వస్తుంది. ఓకే, దే పెట్టాము. సపోజ్ ఇక్కడ దే ఆర్ ఈటింగ్ ఏ mango. అర్థమైందా? అంటే ఇది ఒక్కొక్కటి ఒక సందర్భంలో వస్తాయి హెల్పింగ్ వర్బ్ ఉన్నాయి అని. మరి ఇక్కడ లేవు. మరి నెక్స్ట్ అయితే హ్యావ్ హ్యాస్ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సో ఉంది. ఇక్కడ కూడా అలానే ఉండాలి. ఉంది. మరి ఇక్కడ చూడండి. మరి దీనిలో ఉందా? లేదు. మరి డూ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం పర్లా, ఫ్రీగా చెప్పండి. మిస్టేక్ అయితే నేను చెప్తాను. రైట్ అయితే ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి తెచ్చాం? ఆల్రెడీ మనం ఒకసారి గుర్తు చేసాం. మనం ఒకసారి గుర్తు చేయమంటే చేస్తాం. ఎక్కడి నుంచి తెచ్చాం ఈ డూ అనేది? చెప్పండి. డూ అనేది ఎక్కడి నుంచి తెచ్చాం? హెల్పింగ్ వర్బ్ లేనటువంటి సందర్భాల్లో దానిపైన క్వశ్చన్ రాయాలన్నా, దానికి నెగిటివ్ రాయాలన్నా దానిలో డూ రూపం ఉంది అనుకోవాలి. డూ రూపం ఉంది అనుకోవాలి కాబట్టి ఇది V1. V1 లో రూపం ఏంటి? డూ V1, డిడ్ V2, మరి డన్ V3. సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి V1 కాబట్టి దానికి V1 అనే వాడాలి. అది అండర్స్టాండ్? V1 నే వాడి దీనికి నెగిటివ్ వాల్యూ చేసినప్పుడు ఐ డూ నాట్ ఈట్ ఏ మ్యాంగో. ఐ డూ నాట్ ఈట్ ఏ మ్యాంగో. ఎందుకు తెచ్చామంటే ఆ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి ఆ హెల్పింగ్ వర్బ్ ని నెగిటివ్ రాయాల్సినప్పుడు తెచ్చుకోవాలి. ప్లస్ ఇంకొక సందర్భం ఉంది. ఏంటి అంటే దీనికి ఎస్ఆర్ టైప్ క్వశ్చన్ రాయాల్సి వచ్చినప్పుడు ఇది V1 లో ఉంటే V1 బదులు డూ తెచ్చుకోవాలి. ఇక్కడికి డూ ఐ ఈట్ ఏ మ్యాంగో. డూ ఐ ఈట్ ఏ మ్యాంగో అని ఏం చేయాలి? క్వశ్చన్స్ అనాలి. డూ అనేది అక్కడ అలా వాడాలి. మరి ఇక్కడ ఎలా వాడాలి? ఇదేదో పెద్ద కష్టమైన లాజిక్లో వాడాలి. ఈజీ అదే డైలీ ప్రాక్టీస్ మాడాలి. సో ఇక్కడ ఎందుకంటే మీరు ఇదేంటి? ఏట్. ఏట్ అంటే ఏంటి? ఈట్, ఏట్, ఈట్ అని. ఇది V1, V2, ఇది V3. సో ఇదే రూపంలో ఉంది, V2 రూపంలో ఉంది. అవునా? ఇక్కడ మనం ఏం పెట్టాం? V2 నే పెట్టాం. కాబట్టి దీనిలో మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ డిడ్ తీసుకురావాలి. డిడ్ ఐ ఈట్ ఏ మ్యాంగో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇది డిడ్ అయినప్పుడు వెర్బ్ మళ్ళీ రెండు రూపంలో ఉండాలి.
చేయాల్సింది ఏంటంటే ఒక వెర్బ్ తీసుకొని ఇలాంటి పాజిటివ్ సెంటెన్స్ ఒకటి రాసి దానికి ఇలాంటి నెగిటివ్ సెంటెన్స్ ఒకటి రాసి దానికి ఇలాంటి ఎస్ఆర్ టైప్ ఆన్సర్ వచ్చే క్వశ్చన్ ఒకటి రాసి దీనికి మళ్ళా నెగిటివ్ డూ ఐ నాట్ ఈట్ ఏ మ్యాంగో, డూ ఐ నాట్ ఈట్ ఏ మ్యాంగో అని దీనికి కూడా నెగిటివ్ రాసుకురండి అని ఒక వెర్బ్ ఇచ్చాను మీకు. ఆ 4లో ట్రై చేశారా ఎవరైనా? ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా, ఒక వెర్బ్ తీసుకొని వీటిలో మీరు ఉపయోగించి రాసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఒకటే సింపుల్ లాజిక్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ కన్ఫ్యూజ్ పోవాలంటే మోర్ ప్రాక్టీస్ ఉండాలంటే వాడికి ఏం లేదు. ఏంటి సపోజ్ సింపుల్గా ఈ టేబుల్స్ అనుకో, ఇవి 2 2 4 2 3 6 టేబుల్ ఉన్నాయి కదా, ఆ టేబుల్ లాగా అనుకో. వాటిని బట్టి పట్టేసి నో డౌట్ వీటిని బట్టి పట్టేసి బట్టి బాగా మైండ్లో ఉంచుకో. ఎప్పుడు ఏదైనా స్ట్రక్చర్ ప్రకారం చెప్పేసి దాన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుందంటే ఇక్కడ నువ్వు ఎక్కడ ఏ సెంటెన్స్ ఇచ్చినా దీని స్ట్రక్చర్ ఇది, దీనిలో ఇది ఎక్కడ ఎప్పుడు దీని స్ట్రక్చర్ ఇదే. అవునా? ఇందాక ఏం రాసాం? ఐ డు నాట్ ఈట్ ఏ మ్యాంగో అన్నాం. ఐ డు నాట్ ఈట్ ఏ మ్యాంగో అన్నప్పుడు ఈ స్ట్రక్చర్లో అది ఎలా మార్పు చెందిందో మనం తెలియాలి. తెలిసినప్పుడు అది రైటా రాంగ్ ఐడెంటిఫై చేస్తాం. ఆ సింపుల్ ఏం రామా, ఐ నాట్ డు ఈట్ ఏ మ్యాంగో అన్నాడు, రైటా రాంగ్? ఐ నాట్ డు ఈట్. ఎందుకని? నాట్ ఉండాలి. సింపుల్ ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ తర్వాతే నాట్ అనేది ఉండాలి. మీరు అంటే ఇక్కడనే కాదు, జనరల్గా మీకు అది క్వశ్చన్ ట్యాగ్లో నేర్చుకున్నారు. క్వశ్చన్ ట్యాగ్లో ఏం నేర్చుకున్నారు? క్వశ్చన్ ట్యాగ్లో హెల్పింగ్ వర్బ్కి అంటే క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చిన సెంటెన్స్లో నాట్ ఉంటే తీసేయాలి, నాట్ లేకపోతే చేర్చాలి. ఎక్కడ చేర్చాలి? హెల్పింగ్ వర్బ్ తర్వాత చేర్చాలి. అదేనా నేర్చుకున్నాక? సో ఇక్కడ కూడా అలాగే. సో నెక్స్ట్ ఇంకొకటి, ఇదేంటి? పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ ఏముందో చూడండి. సబ్జెక్ట్ ప్లస్, మీరేం కష్టపడదు, మీకు చాలా సింపుల్. ఏంటంటే ఈ 3 ఉన్నాయి కదా, ఈజ్ అనేవి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నాయి. ఓకేనా? వాటి కాంజుగేషన్ ఎలా చూపిస్తా చూడండి. ఈజ్, వాజ్, బీన్. am, was, been. are, were, been. ఇది V1, ఇది V2, ఇది V3. ఓకేనా? వాటి కండిషన్ అయ్యే. ఇప్పుడు మనం దేనిలో వాడుతున్నాం? V2లోనే వాడుతున్నాం. పాస్ట్ టెన్స్ అంటే V2నే కదా, అవునా? V2లో వాడుతున్నాం. అంటే వీటికి V2 రూపం రావాలి. ఏమన్నా ఇక్కడ చూడండి, V2 రూపాల్లో was ఉంది, were. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పాం? ఈ రెండు సింగులర్ వస్తాయి. ఇది అయితేనే am వస్తుంది, ఈ సింగులర్ అయితే ఈజ్ వస్తుంది. అది ఫ్లోర్ అయితే ఆర్ వస్తుంది. అంటే ఈ రెండింటికి కలిపి సింగులర్ అయితే ఇవి రెండు ఈజ్ am, ఫ్లోర్ అయితే ఇది. ఇక్కడ అంతే చూడండి, సింగులర్ అయితే సబ్జెక్ట్, సింగులర్ అయితే వాస్ వస్తుంది, సబ్జెక్ట్ ఫ్లోర్ అయితే వర్ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ చెప్పాగా, ఇదిగో ఈ కంటిన్యూస్ అనేది కనబడింది అంటే ఏముండాలి? V1 ప్లస్ ఇంగ్ అనేది V1 కే ఉంటుంది. V2, V3, V4 కి V4 కూడా అదే, V4 ఏ ఇంగ్ ఉండాలి. V1 కే ఉంటుంది. V1 ఉన్నదాన్ని V4 అంటున్నాం అంతే. ఓకేనా? V4 అంటే ఎక్కడి నుంచి రావాలి? V1 కి ఇంగ్ ఫామ్ తెలిస్తే V4. సో ఇక్కడ ప్లస్ ఇంకేముండాలి? ఆబ్జెక్ట్. సో దాని మీద ఇప్పుడు ఒకటి చెప్పండి, ఒక సెంటెన్స్. సరే కొద్దాక ఈ షీ అయిపోయిందా? దే పెడతా ఉంటారు. దేవర్ ఈటింగ్
Okay na? Next, this is the sentence of the past continuous tense. Understand? Next, past perfect tense. Past perfect tense. See that subject plus past tense అంటున్నాం అవునా ప్రెజెంట్ లో ఉన్న వాటికి పాస్ట్ రాయాలి అర్థమైందా సో దాన్ని చెప్తాను ముందు తర్వాత తెలుసుకుందాం ఇక్కడ హ్యావ్ ఉంది హ్యాస్ ఉంది హ్యావ్ చెప్పండి కాంజుగేషన్ హ్యాడ్ హ్యాస్ హ్యాడ్ ఇది మనకి చాలా మంచిది ఎందుకని ప్రెజెంట్ టెన్స్ లో అయితేనే హ్యావ్ హ్యాస్ ఉండాలి అంటే సింగులర్ ప్లూరల్ తేడా ఉంది అదే పాస్ట్ టెన్స్ లో అయితే ఏ తేడా లేదమ్మా హ్యాపీగా సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఒకటే వాడుకోవచ్చు సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఏమన్నారు ఇక్కడ చెప్పండి V3 ప్లస్ ఎందుకని ఇక్కడ కూడా అదే కదా V3 ఆబ్జెక్ట్ just change that tense only never change that subject object and other things are there other things we are adding to other things here other things అనేవి మనం వాడుకుంటాం అంటే సపోజ్ సార్ దీని మీద ఒక సెంటెన్స్ రాద్దాం చెప్పండి ఒకటి she had eaten a mango so she had eaten a అయిపోయిన సెంటెన్స్ ఓకేనా ఇప్పుడు మీరు she had eaten a mango అయిపోయింది ఇదే టెన్స్ పాస్ట్ టెన్స్ ఓకే పాస్ట్ లో కూడా ఏ పాస్ట్ ఇవన్నీ పాస్ట్ టెన్సే పాస్ట్ ఇదిగో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీరు సింపుల్ చూడడం present simple or simple present tense present continuous tense present perfect tense present perfect continuous tense ఓకేనా నెక్స్ట్ దీనిలో వస్తే స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ ఏం కావాలి ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఏం వాడాము